సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొట్టే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. హాయ్ హలో ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటే ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, తొందరగా చేయండి, అల్లుళ్ళు వచ్చే టైం అయింది. ఇదంతా కాదు కానీ పెద్దమ్మ, మేము ఎలా రెడీ అయ్యాము? మేకప్ ఎలా ఉంది? దంచిన పసుపు దంచినట్టే మొహాన్ని జల్లుకున్నట్టుంది. ఇది వరకు పండగ అంటే ఉదయాన్నే లేసి ముగ్గులేసేవాళ్ళు, ఇప్పుడు స్టేటస్ పెట్టడమే సరిపోతుంది. అసలు ఈ సోషల్ మీడియా లేకపోయి ఉంటే ఎంత బాగుండేదు. అదే లేకపోతే మీరు ఈవెంట్ లో ఉండేవాళ్ళు కాదు. నేను ఎట్లా రెడీ అయినా? సంక్రాంతి అంటే గంగిరెద్దులే బాగా రెడీ అవుతాయి, నువ్వు కూడా సూపర్ గా రెడీ అయ్యో. నవ్వద్దు, ఇద్దరిని కలిపి అన్నా. ఏంటే మెల్లగా తిప్పుతున్నావు? నాకు తిప్పడం రావట్లేదు. ఇంకేమొచ్చు? స్టేజ్ ఎక్కి కౌగిలించుకోవటం వచ్చా? కౌగిలించుకోవటం వచ్చా? ఏంటి ఆడియన్స్, వీళ్ళు ఎవరని చూస్తున్నారా? ఇది నా చెల్లెలు, వీళ్ళందరూ దాని కూతుర్లు. సర్లే గానీ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని పక్కింటి అమ్మాయిని రమ్మన్నాను. పిలవనా? పిలువాక. అమ్మాయి వచ్చాయి వచ్చాయి. తరినానా తని తందన నానా, తరినానా తరినానా తని తందన నానా. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది కుసుమురు ప్రియానంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం. నమస్కారం రోజా గారు. నమస్తే. తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాని వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రోజా గారు చూడండి, ఈ కార్యక్రమం మొత్తం నేను స్పష్టమైన తెలుగులోనే మాట్లాడతా. హలో మేనేజర్, ఎవరికి? ఆ నెక్స్ట్ ఈవెంట్ కి పేమెంట్ అది మాట్లాడుకుంటా. అప్పుడు కదా. ఇప్పటి నుంచి నువ్వు తెలుగు మాట్లాడితే అప్పటికి అవుతుంది కదా. రోజా గారు మీరు మీ జోక్లు ఆయన ఎందుకు పిలిచారు? సంక్రాంతి పండగ కదా, మా కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వస్తున్నారు, నాకు కొంచెం హెల్ప్ చేసి పెడతా అని పిలిచాను. మీరు అక్కడ వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వండి, నేను వాళ్ళని దగ్గరగా చూసుకొని రిసీవ్ చేసుకొని అంత బాగా చూసుకుంటాను. నా బంగారు కొండ. రుచి గారు బస్ వచ్చినట్టుంది, నేను వెళ్ళి మీ అల్లుడిని రిసీవ్ చేసుకొని వస్తా. ఏమి ఏమి భామ, రోజా గారు ఆ, పెద్ద కూతురు పెద్ద అల్లుడు గారు వచ్చేసారు. ఏదేమైనా అది మనం వచ్చాకే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా ఉంది కదా. నాకు సంక్రాంతి, భరద్వాజ్ గారికే శివరాత్రి. శివరాత్రి ఇంతకీ మా జోడీ ఎలా ఉంది? కరెంట్ పోల్ పక్కన లైట్ మ్యాన్ నుంచున్నట్టులా ఉంది. ఎలా ఉంది నా యాంకర్ పంచ్? మా మీద పంచి కంటే నువ్వు యాంకర్ అన్నావు చూడు, ఆ పంచే బాగుంది. బేబీ, అరే బేబీ నువ్వు పట్టించుకో. బేబీ నువ్వు ఎందుకు ఏం చెప్పవు? ఈ బేబీ గురించి వదిలే, మా బేబీ సంగతి ఏంటి? అత్తయ్య గారు అడుగుతున్నారు. ఏంటది? అంటే నేను వద్దన్నాను, రైటర్ రాశాడు. నిజం చెప్పు. అంటే నేనే రాయమన్నాను, వాడు వద్దన్నాడు. సరే అల్లుడు వచ్చాడు, మరి పిండి వంటల సంగతి ఏంటి, చేయిస్తున్నారా? దానికోసమేగా నిన్ను పిలిచింది. ఏంటి అల్లుడు చేత వంట చేయిస్తారా? వంటోడిని అల్లుడిని చేసుకున్నారా బెప్పం. అది కాదమ్మా, అలా ఎలా అల్లుడిని బెప్పం అంటారు మీరు? బెప్పం అది కాదు. అయ్యో, ఏ, లే, లే, లే. ఇప్పుడు బెప్పని బెప్పం అంటే వేరే విషయం, కానీ మిమ్మల్ని బెప్పం అని ఎన్నిసార్లు? కూర్చున్నావా? బెప్పం. ఏటి?
కాదండి అత్తయ్య గారు, ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? అల్లుడు ఎందుకు తొందర చెప్పు, మిగతా అల్లుళ్ళు కూతుళ్ళు రాని అప్పుడు చెప్తాను. ఓకే, వెయిట్ చేద్దాం. నౌ లెట్స్ వెల్కమ్ రెండో కూతురు. మన్మథరాజా మన్మథరాజా అన్ని వరసే గిల్లతో దోపిడి చేసే చూపులతోటి కొలతే చూడతో. అత్తయ్య గారు అబ్బా ఇంతవరకు నా మెమరీలోంచి 2020 డిలీట్ చేద్దాం అనుకున్నా. నువ్వు అత్తయ్య అంటే 2021 కూడా డిలీట్ చేసి పడేస్తా. రోహిణి గారు, మీరు మీ హస్బెండ్ తో హ్యాపీగా ఉన్నారా? సరిపోయింది, బాగా అడిగావు. బాయిలర్ కోడికి నాటుకోడి నుంచి పెళ్లి చేస్తే ఎలాగుంటే అలాగుంది పరిస్థితి. అదే నాటుకోడి, మనం బాయిలర్ కోడి. మరి నేను నువ్వు గుడ్డురా, ఇంకా పొదగలేదు. అబ్బా చూసా మా మడత ఎలా మెరిసిపోతున్నారు. మా అన్న సర్దేద్దామా? అది నేను సత్తంలే కానీ అవి సత్తకూడదు నువ్వు. పండక్కి ఈసారి అడ్డీలు పట్టుకొచ్చాను మీ అందరి కోసం. అయితే అందరికి తలా ఒకటి ఇచ్చేయి. చెప్పా కదా గెలవట పట్టుకొచ్చా. ఏరా, 2 తినేసి మీద దాచుకో. ఇది కూడా సర్దేమంటావా? ఏలి కూర్చోండి సోఫా మీద. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? గోంగూర తోటగాడ కాపు కాస కోడి కోసం దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు ఉన్న ముద్దలించ కట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్ద పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఏంట్రా తమ్ముడు లేటుగా వచ్చాయండి? మీరు పండగ బయట చేసుకుంటే నేను లోపల చేసుకుంటున్నా. ఈ బిల్డప్ లేనా ఎప్పుడు? బిల్డప్ లే కాదు, లోపల ఆల్రెడీ పండగ అయిపోయింది మాది. ఎందుకు ఇవన్నీ? పండగ చేసుకున్న వాళ్ళు కూడా మాట్లాడట్లేదురా, ఎందుకు ఇవన్నీ? ఏంట్రా ఏంటి, ఏం చేస్తున్నావు? సిగ్గు తెచ్చుకుంటున్నా. సిగ్గు కాదురా, ముందు విగ్గు తెచ్చుకోవాల్సింది నువ్వు. అయినా మన జంటను చూసి వాళ్ళ కుళ్ళు పడుతుంది. నీకు దిష్టి చుక్క పెడతా. దిష్టి చుక్క ఎందుకురా? వేలు తీసి ఆవిడ బొక్క మీద పెట్టి సరిపోద్ది. ఇగో నువ్వు అలాగే ఉండు. సంవత్సరం తిరిగేలోపు వచ్చే సంక్రాంతి కల్లా వాంతులు తెప్పిస్తా. నువ్వు కొంచెం దూరం వెళ్ళి నాకు వచ్చేలా ఉన్నాయి. అది బావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా ఇమ్ము లాంటి అందం నీకు ఎక్కడైనా కనిపించిందా? నా ఇమ్ము లాంటి గ్లామర్ నీకు ఎక్కడైనా కనిపించిందా? అట్లీస్ట్ నా ఇమ్ము లాంటి కలర్ ఎక్కడైనా కనిపించిందా? ఒక్క నిమిషం, నీకు ఇమ్ము కనిపిస్తున్నాడా? మీ గన్మెన్ నాకు ఒకసారి కావాలమ్మా. ఎందుకు? ఇంకా ఏం ప్లాన్ చేసావు గన్మెన్ కాకుండా? అంటే పెప్పర్ స్ప్రే ఒకటి పక్కనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయిల నుంచి నా ఇమ్ముని కాపాడుకోవడం చాలా కష్టం. ఇదిగో ఆ పెప్పర్ స్ప్రే ఏదో మా మొహాన్ని కొడితే మీ సొల్లు లేకుండా పోద్ది మాకు. సర్లే అత్తమ్మా. నా మొహాన్ని కూడా స్ప్రే కొట్టరా, వినలేక చేస్తున్నా. అత్తమ్మా ఎందుకు పిలిచారు ఇంతకే? అల్లుళ్ళు మీరు నా కూతురుతో కలిసి సంక్రాంతికి వస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ 3 రోజులు మీరు కూడా సంతోషంగా ఎంజాయ్ చేయండి. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు 3 అల్లుళ్ళకి 3 కూతుర్లకి సమంగా నా ఆస్తి పనిచేసి నా బరువు బాధ్యతలు తీర్చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరు ఏం చేసినా గానీ సమానంగా మోస్తారు చివరికి. నా మేనల్లుడు వస్తాడు, వాడు చూసి మీ టాలెంట్ కి తగ్గట్టు డిసైడ్ చేస్తాడు, దాన్ని బట్టి సెటిల్ చేస్తాను. అలా అయితే ఖచ్చితంగా మేమిద్దరం ఎక్కువ ఆస్తి కొట్టేస్తాం. కొడుతు కొడుతు, మేమేం చేస్తాం ఇక్కడ? మొత్తం మాకే ఫిక్స్. సరే అవన్నీ కాదు, అమ్మ ఏమన్నారు? బావ వచ్చి చూసుకుంటా అన్నారు, పిలిచండి బావని ఫస్ట్. ముందు ఈ బావ సంగతి చూడు, ఆ బావదేముందిలే గాని. బాగండి. అబ్బా అబ్బా ముందు మా మేనల్లుడిని పిలవండి. నే అడుగెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. అత్తమ్మా హాయ్. నువ్వు అత్త అంటే రీజనబుల్ గా ఉందిరా. ఇంతవరకు ఈ చెత్త అంతా అత్త అత్త అని నా తల తినేశారు. ఏంటి మాది చెత్త? చెత్త ఏంది వీళ్ళిద్దరు చెత్త. అయినా నువ్వేంటి ఇక్కడ? హలో, రాననుకున్నావా రాలేననుకున్నావా? అసలు నువ్వు ఈవెంట్ లోనే లేవనుకున్నాను. అన్నయ్య వచ్చాడు.
ఇగో సోఫా కవర్ మీద వేసుకొచ్చావు. ఏ అన్నయ్య పనిచేసాడు. తమ్ముడు పెంచేసాడు. అన్నయ్య మా జంట ఎలా ఉంది? నా మరదలు పాల పెట్టరా, మరి నేను తాడి మట్ట. పెట్టేసిన రెట్ట. అలా అనుకు బావా, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు. అంతేకాదు రోజు అన్నం కూడా తనే తినిపిస్తాడు. అంతేలే అమ్మా, చిన్నప్పటి నుంచి మా మరదలు అన్నం తినకపోతే బూచోండి పట్టిస్తాం అనేది మా అత్త. లాస్ట్ కి బూచోడికి ఇచ్చే పెళ్లి చేసావు. బావా నా కళ్ళతో చూడండి బావా. నువ్వు పద్దాకలు నీ కళ్ళు చూస్తానే ఉంటా. ఇప్పుడు జోడి అంటే మాదే కదా బావా. ఆడి పక్కన BMW పార్క్ చేసినట్లేదు. స్కోడా బండి పక్కన సోడా బండి లా ఉంది. బావా ఆ, వీడికిచ్చి పెళ్లి చేసి నా గొంతు కూడా కోసారు బావా. నీ ఒక్కదాని విషయంలోనే ఈడు గొంతే కోసారు. అలాగంటే నువ్వు చిన్నప్పుడు మర్చిపోయావా? మన ఇద్దరం దొంగ పోలీసు ఆడుకుంటూ పెద్ద కొండానికి దాక్కున్నాను, గుర్తుందా? అవునా, నేను అది కూడా కొండ అనుకున్నా. దాటి వెళ్ళిపోయా. దొంగ పోలీసు ఆడారు చిన్నప్పుడు మీరు? చెప్తాను రా, ఇంటి పద. ఇంతకీ ఏంటి మ్యాటర్ ఏంటి? మీ అత్త అల్లుట్లందరికీ ఆస్తి పంపకాలు ప్లాన్ చేసింది. ఈ అల్లుళ్ళకి ఆస్తి రాసిస్తున్నావా? అత్త నువ్వు టెన్షన్ పడకు. ఈ పండగ అయిపోయే లోపల ఏ అల్లుడు బెటరు, ఏ అల్లుడికి ఆస్తి వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తాను. అందుకే నేను రమ్మన్నాను. ఇంకా చూసుకో అత్త, మామూలుగా ఉండదు. అల్లుళ్ళు కూతుర్లు వచ్చేసారు, నా మేనల్లుడు కూడా వచ్చేసాడు. మరి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు. ఆడపిల్లలంతా రెడీగా ఉన్నారు. మరి ముగ్గులు పోటీ పెడదామా? ముగ్గుల పోటీలు, అందులో గొబ్బెమ్మలు, కలకల్లాడిపోద్ది ఇవాళ. రండి వెళ్దాం. రండి, వీధంతా కలకల్లాడిపోవాలి. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అత్తయ్య గారు మీరు వాకిట్లోకి వచ్చి నించుంటే అసలు ముగ్గే అవసరం లేదండి. అల్లుళ్ళు మీరు కూడా వాకిట్లోకి వచ్చి నించుంటే గొబ్బెమ్మలే అవసరం లేదు. ఒరే చిన్నల్లుడు, పెరట్లోకి వెళ్ళి పేడ తీసుకురా, గొబ్బెమ్మలు పెట్టాలి. నేనే ఎందుకు అత్త వెళ్ళటం? వీళ్ళు ఎవరు వెళ్ళినా కొంచెమే వేస్తుంది గేదె, నువ్వు వెళ్తే ఎక్కువ వేస్తుంది. కొంచెం ఎక్కువ సేపు పక్క రోజులు కూడా అడిగాను. అది ముగ్గేచ్చు కదా, అమ్మని ఇంప్రెస్ చేయాలి. నేను చేస్తా కదా, ఇదేమన్నా కొంచెం ముందుకు రండి. ఏదో ఒక్కసారి నవ్వండి. ఎందుకు? అంటే ముత్యాలు ముగ్గేద్దామని. మీరు నవ్వితే ముత్యాలు వస్తాయి కదా. రే నువ్వు ఎన్నేసినా వాడు ముగ్గులో పడతారా? నేను ఎక్కడే ఉన్నాడా? కూడా ఏదైనా ఇయ్యండి. ఇస్తాను చూడు. అత్తయ్య గారు బాగా చిక్కిపోయారు. 50 కేజీలు బంగారం అయిపోయారు మీరు. అరే చెక్ పోస్ట్ ని స్ట్రైట్ అయితే లెఫ్ట్ లో ఎల్వి ప్రసాద్ ఉంటుంది, ఒకసారి చూపించుకోరా. హలో, ఫోన్ రావట్లేదు. అన్నది నిన్నేరా. హలో రే. ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మరి రష్మి నువ్వేం చేస్తున్నావు? నేను తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు రాయబోతున్నాను. ఓకే, మరి అందమైన ముగ్గులేండి, పదండి. నీలా కాకుండా అందంగా వేయండమ్మా. ఇక్కడేమో మొత్తం నలుగురు మంచి అందంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే అదేమో రానివ్వట్లేదు. నా పిల్లల దిక్కు చూస్తున్నాడు. వచ్చిందా కొడుక మక్కలు ఇరగొడతా. ఇది ఉండగా మనం లైన్ వేయటం అవ్వదు. ఇప్పుడు చూడు ఎంత బాగా నంబర్ ఇచ్చేస్తాను చూడు. బాబా ఇదిగో 9 చుక్కలు, 7 వరుసలు, 6 రంగులు చల్లేసాయి. మొత్తం 5 ఊర్లు మాట్లాడుకోవాలి దీని గురించి. ముగ్గు చూస్తే 3 వచ్చేయాలి. 2 కళ్ళు చాలకూడదు. నువ్వే నంబర్ 1 అవ్వాలి. మిగతా వాళ్ళంతా 0. వస్తుందిగా? ఇప్పుడు చూడు ఫోన్ వస్తుంది. వచ్చేసింది. హలో, ఏమరా బట్టేవా? ఇది తీసుకుందా నంబరు? హలో, నేను మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను. వెంటనే డిలీట్ చేయి, నీకు దండం పెడతా. ఏమ్మా ముద్దు పెడతావా? అదే ముగ్గు పెడతావా? చూసావా ముగ్గు పెడతా ఎలా కవర్ చేశాను? అర్థమైతే ముగ్గులో కొడతారు. ఎన్ని చుక్కల ముగ్గేస్తున్నావే? 26 చుక్కలు ముగ్గమ్మా. మరి ఒకటే చుక్క పెట్టినావు? ఆ చుక్క మీద 26 చుక్కలు పెట్టాను. ఇదొక్కటి చాలదా? ఇప్పుడు చూడు అల్లుకుపోతా. ఏమ్మా నీకు ముగ్గేయడం రాదా? నేను నేర్పిస్తా అత్తయ్య. నేర్పి అయ్యా నేర్పి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఇగో కూర్చో. ఒక ఈతేసావా? ఇది ఎక్కడ గానేట పడిపోతున్నావేమని. ముగ్గు నేర్పిస్తా అన్నాడమ్మా. ఆడు ముగ్గు నేర్పిస్తలేడా? ముగ్గులాగా తింపుతున్నాడు. లైన్ అయ్యాక చూసినా కానీ ఈ లైన్ నేను ఎప్పుడు చూడలే తల్లు. మా వాడు మరికొండ తీసుకెళ్దాం అనుకున్నాడు, అవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ముగ్గు నేర్పిస్తావా? ముగ్గు అయిపోయింది. ఇదిగో రష్మి,
ఇగో కుంకుమ మిరపకాయలు నిమ్మకాయలు అన్ని తెచ్చాను. మిరపకాయ నిమ్మకాయ ఎందుకు? అదేంటి నువ్వు శుద్రపూజ చేస్తున్నావు అది వేసావు? శుద్రపూజ కాదా? ముగ్గు ఇది ముగ్గు. ముగ్గా? అరే ఇక్కడ బోర్డు పెట్టండి ఇది ముగ్గని. ఏ అనసూయ ఇక్కడ కదా చెరువు సైడ్ లో వేస్తే బెటర్. అది చెరువు సైడ్ దగ్గర ముగ్గు ఎందుకు వేస్తా? ముగ్గా నేను ఇంకా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నావు అనుకున్నా. ఏ ముగ్గేస్తున్నావు? రథం ఏది? రోడ్డుకు అడ్డంగా ఉందని ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఆ గీత వదిలేసామే. వాళ్ళకి తాడు అవసరం లేదంట, అందుకనే తీసుకెళ్లేదు. అది నాకు ఇస్తావా? ఎందుకు? ఆ చెట్టుకి వేసుకుని దానికి వేరేది ఇస్తాలే. మీరు ముందు శుద్ర పూజలు చేసుకోండి, నువ్వు బ్లీచింగ్ పౌడర్ చల్లు. అమ్మా పాప ఏ ముగ్గమ్మది? పక్షి ముగ్గు. అవునా, మధ్య రెక్కలు ఏమేంటి? రెక్కలేస్తే ఎగిరిపోద్ది కదా, అందుకనే వేయలేదు. ఓ తెలివైందానివి. మరి ఇదేంటమ్మా ఇక్కడ చుక్కలా ఉంది? పక్షి రెట్టేసింది. మళ్ళీ ఇదేంటి ఈ చుక్క ఏంటి? నిన్ను చూసిందిగా, మళ్ళీ రెట్టేసింది. నీకు అవసరమా? ఇంకో విషయం చెప్పరా, నిజంగా వేసింది ఒకటి. ఇప్పుడు నువ్వు ఇక్కడ బిస్కెట్ వేసావు, కుక్క చెతికెళ్ళిపోయింది కదా కాదా? ఎలక బొమ్మ వేసావు, పిల్ల చెతికెళ్ళింది కదా, మరి ఏం వేసావు? నేను అసలు ముగ్గే వేయలేదు. అసలే పసి పిల్లని, ప్రతిసారి పచ్చిలేయాలంటే ఎలా? బాగైందా? అరే నీకన్నా పెద్దోళ్ళు బెటర్ ఉన్నారా, నువ్వు గాని. అరే రే ఇక్కడ ముగ్గు కుక్క దొక్కింది, మొత్తం కాళ్ళు ముద్రలే ఉన్నాయన్ని. హలో, అది డిజైన్. ఇది డిజైనా? కుక్క చూడని ఒక జాగ్రత్త. నువ్వు చూడకెళ్ళు. అమ్మా అమ్మా. ఏ అక్కడ నేలకి అయింది చూడండి. ఈ మధ్యలో రంగేయాలంటే అందట్లేదు. అమ్మా ఎనీ ప్రాబ్లం? ఇటారా చూడు, ఇక్కడ పడుకొని ఈ లైన్ ఆ లైన్ సమానంగా ఉందని చూడు. అది లేకు. అమ్మా అమ్మా ఇగో ఈ రంగు తీసుకెళ్ళి అక్కడ వేయరా మధ్యలో. ఏమ్మా రోహిణి, జర 10 నిమిషాలు మా ముగ్గుకు పంపియమ్మా పిల్లగాన్ని. నీ ముగ్గేయడానికి అన్న నా కొడుకుని ఎలుకను మళ్ళీ. అమ్మా ఎంత కోపమే నీకు? నాన్న చాలు. భోగి మంటలు వేయాలి, అందరూ బదలండి. ఇగో భోగి మంట అంట, పాత సామాన్లు వేయాలదా? పాత సామాన్లు రండి, అందరూ రండి. రండి, అందరూ రండి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. వాళ్ళకి ఇచ్చేసారు కదా 2 ఎకరాలు, అంటే మాకెవరు లేరు అనుకుంటున్నారా? మీరు కనలేదు కాబట్టి మీకు లేదు. ఇది అన్యాయం అని చెప్పడానికి, మాకు సపోర్ట్ చేయడానికి మా తరపున వేరే వాళ్ళు వస్తున్నారు. ఆయన తరపున అనుకుంటున్నారా? మా తరపున కూడా వస్తున్నారు. ఇది అన్యాయం అని తేల్చి చెప్పడానికి. అబ్బచా, ఇదే న్యాయం అని చెప్పడానికి మా తరపున కూడా వస్తున్నారమ్మా. వాళ్ళందరి గురించి తేల్చడానికి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి రమ్మను. నువ్వెందుకు వచ్చావు? నేను మన ఆదిని రోహిణిని సపోర్ట్ చేయడానికి వచ్చా. నువ్వు ఎంట్రీకి సాగు చెప్పుకొని వచ్చినట్టుంది. అది రోహిణి కదా, అది అనసూయ ఇక్కడ. సరే, నేను సపోర్ట్ చేస్తే నాకు 50% ఇస్తావా? ఎందుకు మొత్తం నువ్వే తీసుకో, మేము ఇద్దరం బయటికి వెళ్దాం కొట్టుకుంటాం. అన్నా నేను నీకు సపోర్ట్ గా వచ్చా, ఎవడొచ్చినా నలిపి పారేస్తా. ఎవరే ఎప్పుడు నలపటం వదలకపోవటం ఈయన డీల్ చేసి ఏ విషయాన్ని ఎలాగా డీల్ చేస్తావు నువ్వు?
ఆది నేను నిన్ను కలవడానికి ఎన్ని ఆటోలు మారాను, ఎన్ని కార్లు మారాను, ఎన్ని బస్సులు మారాను తెలుసా? ఇది నన్ను కలవడానికి వచ్చినట్లేదు, మధ్యలో ఎంతమందిని కలిసి అది చెప్పు నాకు. అంటే వీళ్ళందరి సపోర్ట్ తో ఆస్తి మాక్సిమం నీ సైడ్ రాయించుకుందాం అంతే, అనుకుంటున్నాం. వాళ్ళకి 2 రాశారు కాబట్టి మాకు కూడా ఒక 2 రాయాలి ఇప్పుడు. అది సరే తెలుసుకుందాం. ఈ లోపల ప్రశాంతంగా మీ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి, వీళ్ళ సంగతి కూడా చూస్తాను. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఊళ్ళు వస్తున్నారు, మామూలుగా ఉండదు. చూసారా దండుపాలెం బ్యాచ్ అంటే ఇదే. బాబాయ్ అదిగో ఆ చివరాలను చూసావా, వాడిని కానీ 2 ఎకరాలు రాపిచ్చేసుకున్నారు అన్యాయంగా. అదిగో మా అత్తమ్మ మాట్లాడి మీరే పొలం రాపియాలి మనకి. అత్తమ్మ గారు నమస్కారం. నీళ్లు లేని బాయి చూసి దూకేస్తా. జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. Yes, sir. నేను వర్షాన్ని ఇమాన్యుయల్ ని సపోర్ట్ చేస్తున్నాను. అప్పారావు గారు మీ సపోర్ట్ తెలియజేస్తూ పాట పాడండి మలయాళంలో. వర్షల్లై ఉంగల్ వర్షల్లై ఇమానియల్లై ఇంగల్ ఇమానియల్లై ఉంగై మూడై వంగాలై ఉరికల్ మత్తై పూడై ముందాలై. కాదు, ఒక్క మాట చెప్పండి, ఇందులో వంగాలి పొంగలి తప్ప ఏమని అర్థమైందా? పదండి బాబాయ్ మనం వెళ్ళి కూర్చుందాం, తర్వాత అడుగుదాం ఆస్తి, సరేనా? చలో. అందరిలా కాదు, మా వాళ్ళు వచ్చి తీసుకో మాట్లాడడం, డైరెక్ట్ సోఫా మీద కూర్చుంటారు అందరూ. రండిరా రామప్రసాద్ చెప్పరా. ఆస్తి మొత్తం మందే. అవును ఆస్తి మొత్తం అందే నీకు ఇస్తే. నేను రామ్ ప్రసాద్ అన్న సైడ్ మాట్లాడడానికి వచ్చిన. మనం ఒకటి కార్తీక్ గారు. ఏంటమ్మా స్కిట్ లోకి వచ్చే ముందు మనం ఒకటే అన్నారు, ఇప్పుడు మీ ఇద్దరు ఒకటే అయ్యారు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు దక్కదురా. మాకు కావాలొద్దు, డబ్బులు వస్తే చాలు. రామ్ ప్రసాద్ చెప్పు. మీ వాళ్ళందరినీ తీసుకెళ్లి ముందు సోఫాలో కూర్చోబెట్టు. ఏదైనా ఆస్తి పేపర్లు రెడీ చేసుకోండి మాకే. ప్రదీప్ ఇంతమంది వచ్చారేంటి? అంటే అల్లుళ్ళు వాళ్ళ సపోర్ట్లు వస్తారు కదా, ఆస్తి లాంటిది మరి. అన్నా చెప్పరా. మనకు ఆస్తి మొత్తం రావాలంటే ఆ? అత్తని ఇంప్రెస్ చేయడం కాదు, మరి? మేనల్ని ఇంప్రెస్ చేయాలి. అదే లాజిక్ ఇక్కడ. సూపర్ ఐడియా, మరి ఏం చేద్దాం? ఏముంది ఆ పర్ఫార్మెన్స్ తో పెట్టించేసాయి. జిగిల్ పెర్ఫార్మెన్స్ అంతే. సూపర్ రా. హలో, మా తరపు నుంచి మేము ఇప్పుడు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ప్రవేశపెట్టండి. బావలు బావలు సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్ బావలు సయ్యా బాదలు సయ్యా బావలు సయ్యా బాదలు సయ్యా రింగోల 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 బావలు సయ్యా బాదలు సయ్యా బావలు సయ్యా బాదలు సయ్యా రింగోల 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 బయట జారిన బయట జారిన బయట జారిన రంగతాని నేను అంత మేడ సత్తుబాబు నేను బావలు 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 హై బావలు 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 హై రింగోల 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 This is a night song. నా మాటే వింటారా
కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి పూర్ణ గారు. ప్రదీప్ గారు అసలు సంక్రాంతి పండుగ ఇప్పుడు మొదలైనట్టు అనిపిస్తుంది నాకు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చాక కలొచ్చింది, అద్భుతమైన ఎనర్జీ వచ్చింది, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఈ మంచి రోజు టు స్టార్ట్ విత్ మై ప్రదీప్ గారు కదా. ఏమైనా మిగిలిందా ఆకాశంలో? ఆకాశంలో చాలా ఇచ్చేసాను ఇప్పటికే, ఇంకేం మిగల ఆకాశంలో. సో రోజా గారు. హాయ్ పూర్ణ. పూర్ణ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బెస్ట్ డాన్సర్. అండ్ ఇచ్చిన సాంగ్స్ అన్ని ఆల్రెడీ ఆ రేంజ్ లో ఉన్నాయి, దానికి తగ్గట్టు సూపర్ గా చేశారు. సునీల్ మాస్టర్. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ థ్యాంక్ యూ సునీల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా పెర్ఫార్మెన్స్ చూసా కదా అత్తమ్మ. ఇప్పుడు చెప్పండి, ఊర్లో అందరూ ఎంజాయ్ చేశారు, మరి మాకు ఆస్తి ఏమైనా రాసిస్తే? నీ మొహం, నీ వల్ల ఊరంతా చెడిపోయేలాగుంది. పోయి కూర్చో. ఈసారి మనం గట్టిగా నవ్వించి ఆస్తిలో సగం వాటా కొట్టైపోతున్నాం. అది ఈయన అందులో చాలా గ్రేట్. చూసుకోండి అసలు మీరు ఫట్. మామూలుగా ఉండకూడదు అది. మామూలుగా ఉండదు, నువ్వు కూడా ఉన్నావు. నేను కూడా ఉన్నానా? అయితే అస్సలు మామూలుగా ఉండదు అది. అలాగే ప్లాన్ చేద్దాం, వెయిట్ అండ్ సీ. అయితే మాకే మా రెడీగా ఉండండి సైన్ చేయడానికి ఆస్తి పత్రాలు మా పేరు మీద. అది చూద్దాం. ఆది వస్తా అన్నాడు, నన్ను రమ్మన్నాడు, ఆయన మాత్రం రాలేదేంటి? ఆది ఏది? మనమే కాదు, ఇంకా ఉన్నారు. అన్నయ్య, ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ మహేష్ బాబు తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడెక్కడ ఉన్న మహేష్ గారి అభిమానులందరికీ వీడి తరపున నా క్షమాపణలు. ఇది చెప్పి స్టార్ట్ చేస్తే బెటర్. మీరు ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్తే ఇంకా బెటర్. ఒట్టేసి చెప్పరా, నువ్వు ఛత్రపతి గెటప్ ట్రై చేసావు కదా? ఇది విన్నారనుకో వాళ్ళు, కొట్టేసో మాట, కొట్టక ముందో మాట చెప్పరానా? అయినా ఇగో కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవాలి, అప్పుడే ఓ తోడు ఉంటది. తోడు ఉంటదని చెప్తున్నావా? నెక్స్ట్ ఈవెంట్ లో నీకు తోడు పెట్టమని ఇంటి ఇస్తున్నావా? ఇలాంటి ఇంట్లో 8 ఈవెంట్ల నుంచి ఇస్తున్నా, ఏం పెట్టట్లా. ఎందుకే? నీకు పక్కింట్లో ఒక ఆవిడని పెట్టారు కదా, ఆవిడ మీరు ఒక దంట వచ్చు కదా. ఈవిడ వెళ్ళి కాఫీ పెట్టమ్మా అంటే ఎన్ని కోతల తర్వాత కుక్క రాపాలి అని అడుగుతుందా. లోపలే ఉండమ్మా, బయటకు వస్తే నానగరం కూడా దాటనివ్వరు నాన్న నిన్ను. మనకంటూ ఎవరో ఉంటారు అమ్మాయిలు, అలాంటి వాళ్ళు వస్తారు. ఏంటో సంక్రాంతికి దీపావళి ఆటలు రండి. ఇంకా రిత్విక, నీతో ఉంటే నేను చిన్నపిల్లలు అయిపోయాను అసలు. మీరేం చూస్తున్నారు? నువ్వు మీ పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలు. అవును, ఈవిడెవరు కొత్తగా ఉంది? నా పేరు బాన్, ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. నరేష్. ఓన్లీ బ్రీడ్, నో హైబ్రిడ్.
నా పేరు రితు. నా పేరు పరదేశి. నువ్వెందుకు చెప్తున్నావురా? మన గురించి తెలుసు అనుకుంటా, చిన్నగా సిగ్గు వస్తుంది. నీకు సిగ్గులేదని తెలిసి ఉంటుంది, అందుకే మాట్లాడదామా ఏమా? అతని గతం నాకు ముఖ్యం కాదు, కానీ మాకు ఈ స్కిట్ భవిష్యత్తు ముఖ్యం అమ్మా. అను నిన్ను మెచ్చా, నీ కోసం వచ్చా, మన ఇద్దరం కలిస్తే అచ్చా. నౌ ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఏమైందిరా? చెప్పుకో తమ్ముడు, చెప్పుకో తమ్ముడు. రిత్విక మౌత్ లో ఏమన్నా మటన్ పీస్ పోయిందా? రిత్విక రిత్విక అంటున్నా. నీకు పాట ద్వారా మొత్తం ఇంప్రెస్ చేస్తా. మోని అమ్మ గొప్పదే, గొప్పది కదదే. ఓ రే నరేష్ గా బాధపడకరా. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా. ఉండరా బాబు, చాలా మంది కొత్త వాళ్ళు ఇచ్చారు. ఇక ఈ అమ్మాయి చూడు, బ్రేక్ ఇద్దాంరా. హలో, నువ్వు ఇప్పుడే వచ్చిన భాను అమ్మా, ఎప్పటి నుంచో ఉన్న ఉదయ భాను గారు కాదమ్మా. హలో, విజయవాడ మొత్తంలో అందమైన అమ్మాయి ఎవరంటే ఏం చెప్తారు తెలుసా? భాను అని అంటారు. ఇదే జబర్దస్త్ లో చెప్తే జోక్ అంటారు తెలుసా? కాదు, ఎందుకు మీ నలుగురు ఇంత ఇంప్రెస్ చేస్తున్నా కూడా నో అంటారేంటి? యాక్చువల్ గా మీరు మాకు నచ్చారు, బట్ మాకు నచ్చితే సరిపోరు, మా అక్కకు కూడా నచ్చాలి. ఓ, మీ అక్క ఉందా? ఏ అలా అడిగారేంటి? అంటే మీరే ఏదినారు, మీకంటే ఇంకా ఉన్నారా అని అడుగుతున్నామండి. ఒక 2 కిలో మటన్ భయ్యా. ఆవిడేంటి అమ్మా, 2 నీళ్ళకాయ కొట్టమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం ఏమైంది? లేదు, అందరి పక్కన అమ్మాయిలు ఉన్నారు, నా పక్కన కూడా అమ్మాయిని పెట్టమన్నాడు. అమ్మాయిని పెట్టి అక్కని చేసి గొక్క పెట్టి ఎడుతున్నాడు. అదో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సంక్రాంతి ఏమిటి చెప్పలేదు ఎవడికి? ఎవరు చెప్పాలి కదరా ఎవడైనా. నాకు జోకులు వేస్తే మంట. వేయకపోతే ఆఫీస్కి పిలిచి క్లాస్ పీకుతారు గంట గంట. అసలు మీరెవరు? ప్రదీప్ మాచిరాజు. నరేష్ ఇండస్ట్రీ రాజు, ఇండస్ట్రీ రాజు. హైపరాది రైజింగ్ రాజు. పరదేశి. నీకే రాజు లేదా? రాజు లేదా, ఓన్లీ పూజే. మొత్తం వదిలించేశారు మొన్నే. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ వాళ్ళని లవ్ చేసాం. లవ్వా? నో. మిమ్మల్ని కాదమ్మా. మా అక్క గురించి ఏం తెలుసు మీకు? అక్క అడిగేస్తే భూకంపం వస్తది, సైకి చేస్తే సునామీ వస్తది. ఏమంటున్నారు? ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం అంటున్నారు. హలో, ఆ, ఈ టైంలో మా అక్క బయటికి వెళ్ళిందంటే అందరూ గచ్చ 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 వనకాల్సిందే. మీ అక్క ఏంట్రీ ఎవడు బయటికి వెళ్ళి నడుకుతారు? చలికాలం ఇది. అసలు మీరు ఏం చూసి వీళ్ళని లవ్ చేశారు? అతని టైమింగ్ తెలుసా? అసలు అతను ఏ టైంకి ఏం చేస్తాడో నీకు తెలుసా? ఇవిడ ఇంకా డీప్ గా వెళ్ళింది. నువ్వేం చూసి లవ్ చేసావు? వాడి కళ్ళల్లో ప్రేమ చూసి. వాడు మా కళ్ళకే కనిపించట్లేదు, మళ్ళీ వాడి కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించిందా? ఈ అక్క ఒప్పుకునేది లేదు కానీ మొత్తం పడుకుంటారు కదా, నలుగురిని లేపుకుని వెళ్ళిపోదాం. ఏయ్, నా పిల్ల నాకు దొరికింది, రండి రా. నా పిల్ల నాకు దొరికింది. ఓ నాచి నేనే పట్టుకున్నా. ఏంటి ఎక్కడ కూడా నువ్వేనా? రే కట్అవుట్ నాశనం అయిపోతావురా. ఒరేయ్, నువ్వు చిన్న పాపం చూసి యాక్చువల్ గా పెద్ద పాపకే లైన్ వేసావు కదా. నిన్ను తలెత్తుకునేలా చేసిందని చూసావు కదా. మా ఇంటికి వచ్చి మా వాళ్ళే లేపుకెళ్దాం అనుకుంటారా? అంటే అంటే? అది కాదండి, ఆ చెయ్యి ఇచ్చింది ఈడే కొంచెం. ఇప్పుడు చూడండి, మా అత్తను మెప్పించడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ పెట్టించా. మా అత్త మెచ్చుకొని నాకు ఆస్తి మొత్తం రాసిచ్చింది. చూద్దాం. We are waiting. ఏంటి ఒట్టి చేతులతో వచ్చా? నా కోసం ఏం తీసుకురాలేదా? నీకు ఇష్టమైందే తీసుకొచ్చాను, ఒక్కసారి కళ్ళు మూసుకో. హాయ్ చాక్లెట్. ఏంటి రాజు అలా చూస్తున్నా? ఏంటో, నువ్వు నా ముందుంటే నిన్నలా పారపకుండా చూడాలనిపిస్తూనే ఉంటది. తొలి పలుకులతోనే
కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే ఏ పని పాట లేని చల్లగాలి తరగతి గది దాటి తరలిన కదకి తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేని తొలిత పదలకి ఇరుగురి మహలాటాలే దూరము పోయే ఏమైంది బాను? రాజు, ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు? మా నాన్న మన ప్రేమను ఒప్పుకుంటాడో లేదో. నువ్వేం భయపడకు. ఏం జరిగినా నీ ముందు నేనుంటాను. పద, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడదాం. నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. నేను ఇతన్ని ప్రేమించాను. మీరు ఒప్పుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. అవునంకుల్, మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏ కులం రానిది? అంకుల్, చూసావా, చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్న నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తాననుకున్నావురా? అంకుల్, నా ప్రేమ చాలా గొప్పది. దయచేసి మా ప్రేమను బతికించండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? రాణే పంజరానా కథైపోయే హలో హలో రాజు, నాకు చాలా భయంగా ఉంది రాజు. చచ్చిపోయేలోపు నేను కలుస్తానో లేదో, నీతో ఒక్కసారి నా మాట్లాడతానో లేదో అని. అలా ఏడవద్దు బాను, మనం కలుద్దాం. మనం ఇప్పుడు కలుసుకునే చోటుకి ఎలాగైనా వచ్చి. ఈ టైంలో మనకు కావాల్సింది రాజు. ఏం జరిగినా నా ముందు నువ్వు ఉంటానన్నావు. చావులో కూడా నాకన్నే ముందే వెళ్ళిపోయావా రాజు? రాజు, బాను, అమ్మా, 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 నీ సంతోషం కోసం వాడి నుంచి పెళ్లి చేద్దామని ఎంతో సంతోషంగా నీ దగ్గరికి వచ్చానమ్మా. అమ్మా, బాను! ఇలాంటివి ప్రతిరోజు మనం ఎక్కడో అక్కడ చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమని బతికించుకోవడం కోసం ఆత్మహత్య చేసుకోవడం తప్పు. దీనివల్ల బాధపడేది 2 జీవితాలు కాదు, 2 కుటుంబాలు. ప్రేమించడం అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. అది పెద్దలు పిల్లలనైనా, పిల్లలు పెద్దలనైనా.
పేపర్ చాలా మంది ఆలోచించాల్సిన విషయం, చాలా చోట్ల వింటున్న విషయం, చూస్తున్న విషయం. మేడం, నాకు అస్సలు నచ్చిన విషయం ఇది. ఎందుకంటే లవ్ చేయొచ్చు, చేస్తే ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం ఉండాలి, లేదా ధైర్యంగా బతికే ధైర్యం అన్నా ఉండాలి, కానీ పిరికి వాళ్ళలాగా చనిపోయే వాళ్ళు అసలు లవ్ చేయకూడదు. నిజంగా ఈ సాంగ్ చూసేటప్పుడు చాలా బాధేసింది. ఇద్దరు ఒకరినొకరు అంతగా ఇష్టపడ్డాళ్ళు, ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎందుకు ట్రై చేయకుండా చనిపోయారో నాకు తెలియదు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి భవిష్యత్తు గురించి అవగాహన కల్పించి వాళ్ళ పెళ్లికైనా ఒప్పుకోవాలి, లేదా ఫ్యూచర్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయాలి. ఇలా చాలా చూస్తుంటాం పేపర్లో, టీవీలో. అందుకే నేను చెప్తాను, తల్లిదండ్రులు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. లవ్ చేసి ఎదుటిన్న అబ్బాయి మోసం చేశాడనో, లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో ఇలా ఫుల్ జీవితాలు నాశనం చేసుకోవడం మాత్రం నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఇలాంటప్పుడే నాకు అసలు లవ్ మీద విరక్తి వచ్చేస్తుంది. మేడం చెప్పినట్టు ఆలోచించాల్సిన వయసు వచ్చినప్పుడు, లైఫ్ గురించి తెలిసినప్పుడు, ఫ్యామిలీ గురించి తెలిసినప్పుడు, మనం ఇంకోళ్ళని పోషించగలం, మనం ఒక్కోళ్ళతో ఉండగలం అని తెలిసినప్పుడు అలాంటి టైంలో డెసిషన్ తీసుకుంటే అందరికీ మంచిది. పెద్దలకి అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. పెద్దలు చెప్పదలుచుకుంది కూడా అదే. పిల్లలు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చేసుకుంటారని, వాళ్ళు ఒప్పుకోకపోయేటప్పటికి మనస్తాపం చెంది ఆ క్షణిక ఆవేశంలో తీసుకునే ఆ నిర్ణయాలు ఆ జీవితాలనే కాదు, ఆ కుటుంబాలను కూడా జీవితాంతం బాధ పెడతాయి. మెసేజ్ అంతే స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అది పరిస్థితి. ఏమండి, మాకు ఇంతమంది సపోర్ట్ వచ్చారు కానీ అయినా న్యాయం జరగట్లేదు. నేను ఎప్పుడో చెప్పా విషయం. మాకు సమన్యాయం జరగాలంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు రావాల్సిందే. ఈ ఊరు ప్రెసిడెంటా? ఏ ఆయన పెద్ద ఎదవే. మరి మేమేంటి? కరెక్టేలే. ప్రెసిడెంట్ గారండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ప్రెసిడెంట్ గారు అమర్ రహే. కాదు, జిందాబాద్ చెప్పండి. మా ప్రెసిడెంట్ గారు ఉంటే సెట్ లో ఉంటారు, లేకపోతే పంపు సెట్ లో ఉంటారు. ఏంట్రా వాచ్కి తాడు కట్టావు? చెప్పిన పని చేయకపోతే వాచిపోద్ది అన్నారు కదండి, ఎటు పోకుండా ఉండాలని కట్టేశానండి తాడుతోని. ఇదిగో భయ్యా, పక్కన ఎవరు? గొడుగు ప్రెసిడెంట్ గారికి పెట్టండి. ఎండ వెనక నుంచి పడుతుంది, మడుచుంది అది. మనం బయట పావు గంట ప్రాక్టీస్ చేసాం, పంచలేద్దాం. అవునండి, అవి పేలట్లే కానీ ఇవి పేలుతున్నాయి. అది ఈ ఇంట్లో ఏదో సమస్య వచ్చిందంటరా? అవునండి. ఆ సమస్య తీర్చడానికి మనం వచ్చాం. ముందు ఆ సమస్య ఏంటో చూద్దాం. ఒక్క నిమిషం అండి బాబు, మీ గురించి చెప్పాలి కదా. అసలు మా సర్పంచ్ గారి పేరేంటో తెలుసా? ఏంటి? బుల్లెట్ భాస్కర్. అదేంట్రా బుల్లెట్ భాస్కర్ అని బుల్లెట్ ముందే పెట్టిల్లు, వెనక పెడితే దిగిపోతారు, ముందెట్టారు. దిగింది. అందుకనే వంకర నడుతాను అయ్యగారు ఇలా ఇలా. అరే అయ్యగారు, ప్రెసిడెంట్ చేయకూడదురా. సారీ అయ్యగారు. అలవాటు వాళ్ళెవరో చెప్తే గానీ నా మీద చేయకూడదనే విషయం నీకు తెలీదారా? అంటే ఆయన వేసింది కూడా నీకు తెలీదా? మీకేమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి. ఎక్కడికి రావాలో చెప్పరా? ఈయనకి పొద్దున్నే కొంచెం కడుపు నొప్పి పెడుతుంది సార్. పంపు సెట్ దగ్గర రామండి. పంపు సెట్ దగ్గరికి మగాళ్ళు వచ్చి ఏం చేస్తారా? ఏమన్నా గారు, మీరు ఏదైనా చేస్తారు కదా. రేయ్, ఎవర్రా సోఫా సెట్ లో తలకాయ అంటించింది? సరే గాని ఈడెవడ్రా? మూడాలుడండి. అంటే ఇటు శివరాకరుడు. ఈడాలుడు ఏంట్రా? ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? అయ్యండి పక్కన చూడండి. ఒరే, కరోనా ఊరికే రాలేదురా. ఇలాంటి దరిద్రం సోర్లేక వచ్చి ఉంటది. పాపా, నువ్వు చూస్తే పీవీసీ పైప్ లో ఉన్న ఈ అగరబత్తిగా నీకెక్కడ దొరికాడు? ప్రెసిడెంట్ గారు, అగరబత్తి కాలిది కొద్దిసేపు ఇక్కడ ఉంటే ఇలాంటి అగరబత్తి రెండు చూసుంటాం. నువ్వు చూడటం కాదు, ఆర్పే ఉంటావు. మీరేంటి జుబ్బ వేసుకొచ్చారు? చలికాలంలో బాగుంటదని. ప్రెసిడెంట్ గారు, ఏమైనా సమస్య ఉంటే అడగమన్నారు కదా. ఏట్రా? వాడిది చాలా పెద్ద సమస్య అండి. వాడిది హైట్ పెరగట్లేదండి. ఇవి ప్రెసిడెంట్ సమస్యలు కాదు, పెద్ద సమస్యలు ఏముంటే చెప్పండి. మీకంటే పెద్ద ఏముంటాయండి? ఆస్తి సమస్యలు, గొడవలు ఏం లేవా మీ ఇంట్లో? ఉన్నాయండి. చెప్పురా ఏదైనా. మాకు ఆస్తి 2 ఎకరాలు ఇచ్చారండి. వాళ్ళేవో గొడవ కొత్తున్నారండి. 2 ఎకరాలు ఇస్తారెవరా? నాకు ఇచ్చారండి, వాళ్ళకి గొడవ పడుతున్నారు.
ప్రెసిడెంట్ గారు ఒక పక్క మా పొలం మీ బుర్ర ఏంటండి ఇది? కాదు లేదు మా పొలం తెప్పిస్తారని మిమ్మల్ని పిలిపిస్తే వాడికి సపోర్ట్ చేస్తారండి మీరు. ఇదిగో మన సంగతి ఏంటో చెప్పు ఒకసారి. చాలా పెద్దగా చెప్పారు సౌండ్ వచ్చేలాగా. అలా కుట్టేడు ఏంటంటే బాబాయ్ ఇలా కొట్టా ఇలా కొట్టావా ఇలా కొట్టావా? కాదురా ఎలా కొట్టాను? అయ్యో లేదు ఇలా కొట్టా. నేనైనా మెల్ల కొడుతున్నాను రా బాబు, ఇక్కడికి అంతపైన కొడుతున్నాను. ఇదో గుళ్ళో గెడగొట్ట టంగి టంగి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నన్నే కొడతావు కదా? కొట్టింది నేను. చూపిస్తా. మీరందరూ నా కాళ్ళ దగ్గరకు వచ్చే రోజు వస్తుంది, నా సంగతి ఏంటో చూపిస్తా. నాది ఒక్కటే అండి, వెళ్ళేటప్పుడైనా ప్రెసిడెంట్ గారు గొడుగు పెట్టండి. చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు ఇకపై మారే పట్టి వెలుగెవరు? కాదత్తమ్మా, మన ఊరు స్పెషాలిటీ పండుగ రోజు ముగ్గులు వీటితో పాటు ట్రాక్టర్ పోటీలు కూడా జరుగుతాయి కదా ఊరు బయట. మరి అల్లుళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళు. ఏంటి వీళ్ళు ట్రాక్టర్లు నడుపుతారా? అవును, ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేస్తా. ఐరా అల్లుళ్ళు విన్నారా? 5 ఎకరాలంట. ఎకరం ఖాళీ అయింది, పదా. నేనే గెలుస్తాం. నడపొచ్చా? గేర్ ఎట్ సైడ్ ఉంటది. పద చూద్దాం. హలో, ఎవరెవరు ఏ ట్రాక్టర్లు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఏమే ఈ ట్రాక్టర్ తీసుకుందాం. నెంబర్ చూసా ఎంత ఫ్యాన్సీ ఉందా? దీనికి నెంబరే లేదు కదండి. చూసా కనబడుతుంది అంటే ఎంత ఫ్యాన్సీ ఇది. ట్రాక్టర్ ఎక్కేద్దామా? ఏ వద్దు, ఆ టైర్లు చూసావా నున్నగా ఎలాగున్నాయో? నున్నగున్నాయి మనకు వద్దు. అలానే నేను అనుకుని నీ పరిస్థితి ఏంట్రా? సర్లే పదా మనం ఆ చివరికి వెళ్దాం, అక్కడ బాగున్నాయి గరుకులు గరుకులుగా గరుకులు గరుకులుగా. బాబాయా కాదురా, అది బాబాయ్. బాబాయ్ నువ్వే ట్రాక్టర్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ ట్రాక్టర్ వెనకాల ఇంకో ట్రాక్టర్ ఉంది చూడు, అది సెలెక్ట్ చేసుకుంటారా? ఒకటే ట్రాక్టర్ కదా. మరి తెలిసేందుకు అడిగావరా? మాతో గెలిచే దమ్ముందా? గెలవడానికి దమ్ము కాదు, ముందు ట్రాక్టర్ లో డీజిల్ ఉందా? మనతో మామూలుగా ఉండదు. మా తాత ట్రాక్టర్ ని ఒంటి చేతి ఆపాడు తెలుసా? కానీ ఒంటికి 4 కాళ్ళు ఉంటాయి కదా, చేతులు ఉండవు కదా. నీకున్నాయి కదా, నీకున్నాయి కదా. మేము మా ట్రాక్టర్ ఎక్కేస్తాం, మీరు మీ ట్రాక్టర్లు ఎక్కేయండి. మా నాన్న ఒక టైర్తో లేపాడు. లేపడం కాదురా, మీ అంబరుకి ఉపయోగం లేచిపోయాం, మీ అంబరుకి ఉపయోగం లేచిపోయాం. ట్రాక్టర్ అరిటాకులు ఎందుకు కట్టారు? చాలా దూరం వస్తున్నాం కదా, దారిలో ఆకలేస్తే ఆకలేసుకుని తినడమే. మరి పువ్వులు? భోజనం చేసిన పనే ఉంటది మంచిగా, ఆ టైం పనికి వస్తుంది. ఏంటి ఇది స్టార్ట్ అవ్వట్లేదు? కొంచెం వంచి కొట్టండి. ఏం చేస్తావా? ఇది ఇప్పుడు కాదు, నా పంచికి ఇది. చిన్నోడా ఒక్క నిమిషం ఉండు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే ఏం చేసావే నువ్వు? నీ అంకమా ఒక్క నిమిషం ఆగు. సర్లే గాని ఇదిగో ఈ అద్దం తీవే. ఎందుకండి? నా ముఖం నేను చూసుకుంటే ఎలా తోలాలి? అర్థం కాదు అని కూడా దించి. ఎందుకు బావా? వాడు మొహం చూస్తే మేము మాత్రం ఎలా తోలుతాం? ఈ పోటీలో వీళ్ళందరూ ఓడిపోతారు, మనమే గెలుస్తాం. అప్పుడు వాళ్ళ ముఖాలు మాడిపోతాయి. చాలా సార్లు ఓడిపోయినట్టున్నావు. అది కాదండి, వాళ్ళ గురించి వదిలేయండి. ఏసీ లేదా? ట్రాక్టర్ లో ఏసీ, వెనకటికి నీలాంటిదే. ఏంటండి వెనకాల ఎవరు లేరు కదా? స్టార్ట్ చేయండి మీరు. స్టార్ట్ అయిపోయింది అంతే, ఏదైనా అరసియతో స్టార్ట్ అవ్వాల్సిందే. ఆగొద్దు, అది ఆగొద్దు అంతే. అంటే ఎవరైనా గుద్దేమంటావేంటి? గుద్దేమంటావేంటి? సర్లే కానీ నేను నెట్ స్పీడ్ బాగా వస్తుందా? బానే ఉంది. ఒకసారి బ్రేకులు ఎక్కడ ఉన్నాయో చూడవా? బ్రేకులు ఎక్కడ ఉన్నాయో చూడవా? సర్లేండి, లేవండి, నేను వెళ్తా. ఏంటి దిగిపోతున్నా? మిడిల్ లోనే అన్ని మిడిల్ చాపా? ఒక ట్రాక్టర్ లోనే మిగతా అంటే పొగ చూడు, జుమ్ జుమ్ వస్తుంది. కాలుతున్నట్టుంది, పక్కన ఎవరు లేరుగా, మా అందరిని చూస్తే. అనసూయ స్టార్ట్ చేయి చెప్తా. నీకు రాదా? ఓకే, చిన్న
చిన్నగా అది ఆపాలి, అది ఆపరా? మామిడి వెళ్ళిపోతుంది. ఏ బాబు ఇది ఆపాలి, ఎలా ఆపుతారండి? ఆ బ్రేక్ ఏదో నొక్కండి ఒకసారి. ఆ కెమెరా మీదకి వెళ్ళిపోతుంది లేకపోతే. అది ఎస్కలేటర్ అమ్మా. అయ్యో అయ్యి బాబోయ్. స్టార్ట్ చేయండి. ఉండే స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు స్టార్ట్ చేయమంటుంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. చిచ్చి నీకు ఎప్పుడు స్టార్టింగ్ ప్రాబ్లమే. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు ఎనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దొరవీడు నెత్తురు తీర్చే దాహం కత్తులు మోసే మోహం ఎత్తులు వేసే వచ్చాడు 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 ఊరికి అను అను అయ్యా అయ్యా. నాన్న బాబాయ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. అవునరా? నువ్వు మన ట్రాక్టర్ నడుపు, నేను వెళ్ళి బాబాయ్ చెడగొట్టేసి వస్తా. చెడగొట్టడంలో ముందు ఉంటాం కదా, చెడబుట్టావు కదా. బాబాయ్ కాదురా, అది బాబాయ్. బాబాయ్ నేను నీతో వస్తాను బాబాయ్. నాతో రావడం ఎందుకురా? అంటే గెలిచే వాళ్ళ వైపు ఉంటే కిక్ ఉంటది బాబాయ్. అక్కడికి అర్థమైంది, ఎక్కువ. బాబాయ్ మా డాడీ మంచి స్పీడ్ మీద వెళ్తున్నాడు, నువ్వు స్పీడ్ వెళ్ళు. బాబాయ్ బాబాయ్ పుట్టా పుట్టా. ఎక్కడరా ఎక్కడరా? ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోయింది బాబాయ్. నరేష్ నన్ను ఓడగొట్టడానికి ఎక్కావు కదరా ఇది. నువ్వు ముందు అది ఇక్కడ. ఈసారి కానీ నన్ను డిస్టర్బ్ చేసావనుకో లైట్ మీద కాదు పొగ్గొట్టం మీద కూర్చుంటావు. ఆయిల్ ఎందుకు ఇచ్చారండి నా టాటర్? ఒరే నీ మొహాన్ ఆయిల్ ట్యాంకర్ ఉంది, వెళ్ళి పోసుకోర్రీ. ఆపు 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 ఆపు. మీరు అక్కడికి వీలేదు, నాకు ఆయిల్ వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలి. ఏంటి బెదిరిస్తున్నారా ఏంటి? మీరు ఎలా వెళ్తారు నేను చూస్తా. ఏమండి ఇంతకీ డీజిల్ తెచ్చారా పెట్రోల్ తెచ్చారా? ఏది పోయాలో తెలియక రెండు కలిపి తెచ్చానే, అదే స్టార్ట్ అయితేలే. ఇదేంటి ముందుకు పోవట్లేదు? ముందు ఎడిటింగ్ లో పోయేది మనమే కదా, అందుకే ముందుకు పోవట్లేదు. హలో మీ వల్ల కాదు ఇక్కడ అనసూయ. హలో అనసూయ ఇక్కడ ఆటో ఆటో. హలో ట్రాక్టర్ ట్రాక్టర్ ఇక్కడ. బా అనసూయ ఇంచులో మిస్ అయింది. కదా లేదు నేను బావడం, నీకు దన్నం అమ్మ తల్లి, ఇంక నువ్వు అస్సలు నడపొద్దు ఎప్పుడు. నేను నమ్ముకునే బదులు నేను లాక్కెళ్ళ గెలిచేదాన్ని. సంసారం లాగలేవు, ట్రాక్టర్ లాగలేవు. నీ గురించి ఎలా తెలిసిపోయింది ఎవరికి? నాకేదో ట్రాక్టర్ తో కాపురం చేస్తున్నానని. గెలిచా మీరు రేసు గెలిచారు, మేము మనసులు గెలిచాం. గెలుచుకోండి అవే. ట్రాక్టర్ ఏంట్రా? ఏంటి రేస్ అయిపోయింది అప్పుడే? గెలిచి ఆల్రెడీ పావు గంట అయింది. నువ్వు ఎప్పుడు లేట్ అయినా ఓన్లేరా ఎలాగైనా పరిగెట్టు. అల్లా పద. అత్తమ్మా ట్రాక్టర్ పోటీలు మనమే గెలిచాం. మీరు అన్నట్టు అల్లుళ్ళు గెలిస్తే 5 ఎకరాలు ఇద్దాం అనుకున్నాను. నా అమ్మాయినుడివి కదా, నీకు కూడానా? ఓహో అల్లుడికి ఇస్తా అన్నారు కదా. నా ముందు మేనా ఉండడం వల్ల నాకు రాలేదు. కానీ ఒక అల్లుడన్నా పనికొచ్చాడా అసలు ఈ ట్రాక్టర్ దీంట్లో? ఈయనైతే ట్రాక్టర్ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయిల్ లేని ట్రాక్టర్ ఇచ్చాడు, తొండి చేశారు. నీకు పైన ఏమీ లేదు, నీ బండిలో ఆయిల్ లేదు. అమ్మా నేను తాళ్ళతో లాక్కున్నానమ్మా. భర్తను లాగమంటే నువ్వు లాగేస్తే ఎట్లాగా? ఈ అల్లుడిని చూసారా, పక్కనకు వచ్చి చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు, ఈవిడ బండి నడిపింది. మామూలుగా నడపలేదు, మనకు తెలుసు కదా మొత్తం.
అదేంటి ఆవిడ నడుపుతుంటే నేనంతా ఎడ్ల బండి సౌండ్ వస్తుందేంటి? ఉడ్రా ఓయ్, అలా వస్తుందేంటి? ఆ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్, అందుకే ఈ కాస్ట్యూమ్ తో వచ్చా, మళ్ళీ వేసుకోవాలి. అనసూయ చాలా బాగా డ్రైవ్ చేస్తావు. థ్యాంక్ యూ రోజా గారు. ఆ ట్రాక్టర్ కి అందం వచ్చింది నువ్వు డ్రైవ్ చేస్తుంటే. నేను సైలెన్సర్ మీద కూర్చున్నాను కదా, నా కాస్ట్యూమ్ కాలిపోయింది. అవునా, అందుకని ఇందాక దగ్గుతుంటే పొగొస్తుంది. పోన్లే అత్తమ్మా, ఈసారి ఏదో ఒక అల్లుడు గెలిచేలా చేద్దాం. ఓకే ఓకే మేనల్లుడు అత్తమ్మా, ఈ అల్లుళ్ళు ఆస్తి కోసం ఆశపడటమే గాని ఒక ఆట పాట పోటీ ఏమీ లేదు అసలు. ఏం చేద్దామంటావు? అందుకే వాళ్ళు ఓన్లీ అల్లుళ్ళు అయ్యారు, నేను మ్యాన్ అల్లుండి అయ్యాను. మీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి మన వాళ్ళు అందరి చేత అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశా. సూపర్. రెడీయా? రెడీ. లెట్స్ గో ఫర్ ఇట్. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరిలోనే చూసగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలి. వరల్డ్ కప్ నా లిప్పు దొరకటం కొంచెం కష్టం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అత్తమతయ్యో ఆ దుప్పటతయ్యో నా బుచ్చి కదయ్యో ఇది లేత ఒళ్ళయ్యో. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. హే, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. సిల్లే సిల్లే సలకర సిల్లే సలకర సిల్లే సలకర 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 సిల్లే సలకర సిల్లే సలకర సలకర. ఆ కుర్రాడు చూడు ఎంత చక్కగా ఉన్నాడో. వండర్ఫుల్, సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. నా పేరు నిలబెట్టారా మీరు అందరు కలిసి? అదిరిపై ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసి అలాగే వచ్చింది. ఏం మేడం? నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఈ డాన్స్ చూడడానికి అసలు. సంక్రాంతికి సరిపోయేలాగా చాలా గ్రాండియర్ గా ఉంది. అన్నిట్లోకి ఆ ముగ్గులో గొబ్బెమ్మలాగా ఏమో చాలా బాగున్నారా. అసలు ఆ రొమాంటిక్ సాంగ్ కళ్ళకన్నా నిజంగా నీ కళ్ళకి మన్మధుడేనా లేకపోతే డైరెక్టర్లు చెప్పారా? లేదు నిజంగానేనా? నన్ను పారేసుకున్నాలే
ఎప్పుడో తెలియక మళ్ళీ లవ్ గుర్తు. అబ్బా ఇందరిలోనే చూసాగాని ఒకడే నమ్మకుడు. ఎవరి స్టైల్లో వాళ్ళు అదరగొట్టేశారు. బాగుంది, చాలా బాగా అనిపించింది. ఏవే రాంప్రసాద్, ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఆస్తి అడుగుతుంటే ఓ ఆట ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు చేసి బెదిరిస్తున్నారా? మా పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు, మీ సంగతి తెలుస్తాను ఇప్పుడు ఏంటో. రమ్మనండి పెద్దమ్మా. ఆకారం తూనిగా ముట్టుకుంటే తందిరిగా పెద్దమ్మా. వచ్చానురా దద్దమ్మ దద్దమ్మ. నువ్వు ననకలుండు, ఇప్పుడు రెచ్చిపోతా నేను. ఒరేయ్ సన్నాసి, రాగానే స్టేజ్ వెనుకుండమన్నా ఉన్నా, స్టేజ్ మీదకి ఎక్కినాక నీ అనుకుండమంటావేంట్రా? మేము సీనియర్లు, మాకు యాక్టింగ్ చేసే అవకాశాన్ని ఉండని. పెద్దమ్మా అవన్నీ పగలండి. ఎంతకి ప్రయాణం ఎలా సాగింది? మీ స్కిట్ అంతా సాగలేదు కానీ బానే సాగింది. ఎంతకి పెద్దనాన్న ఎలాగున్నాడు? మీ పెదనానికైనరా తారు డబ్బాలాగా బానే కూర్చుని ఉన్నాడు నేను వచ్చేటప్పుడు. ఇప్పుడు ఎట్టున్నాడో నాకు తెలియదు. పండగకు వచ్చావు, మరి ఉట్టి చేతులతో వచ్చావు. అరే ఉత్త చేతులతో రాకూడదని నాకు కూడా తెలుసు, అందుకే గోరింతాకు పెట్టుకుని వచ్చా. అత్తయ్య గారు, లుక్ ఏంటి అత్తయ్య గారు, మీకు ఏమి ఇవ్వమంటారు? మా వాడికి విడాకులు ఇవ్వవే, హాయిగా బతుకుతాడు. అత్త లేదు గిత్తలేదు, నన్ను అత్త అని పిల్ల మాకు చేదరగా ఉంది. ఏంటత్త ఇంత అందగత్తను అలా అంటావు? మందమా గాలిదిని బలూన్ లాగా ఉన్నావు. మీ నానమ్మ నువ్వు మాట్లాడితే కూల్ అవుతుంది, వెళ్ళి కూల్ చెయ్యి. పెద్ద నాయనమ్మ ఎవడ్రా నువ్వు? నీ మనవాడిని. పండంటి మనవాడిని ఇవ్వవే అంటే పండంత మనవాడిని ఇచ్చావు, మడిచి మరచంబులో పెట్టొచ్చు. నాయనమ్మ మన వంశానికి పట్టిన మట్టిని కడిగేస్తా. ముందు నువ్వు కడుక్కోవడం నేర్చుకోరా, తర్వాత అన్ని కడగ. ఏంటి పెద్దమ్మా ఫైర్ లో ఉన్నావు? ఎంతకి టైం టాబ్లెట్ వేస్తున్నావా? టైంకు టాబ్లెట్ వేయడం ఏంట్రా, నేను వేసుకుంటున్నా. ఇదేం బాలేదు. ఏదా పూలకో కట్టుకురానా? ఇది బాలేదా? ఒరేయ్ మీ పెదనాన్న పోతా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? గేట్ వేసుకునే కుక్కలు వస్తాయి అన్నాడు. అది మా పెద్దమ్మ అంటే. ఇదిగో ఇట్లాంటివి వస్తాయని మహానుభావుడు గేట్ వేసుకోమని ఉంటాడు. పెద్దమ్మా రైడ్ నా తోడలుడు కోమాలో ఉన్నవాడికి కూడా కల్లోకి వచ్చేలా ఉన్నాడు. ఈడు నీ తోలు ఏదో పైన చుట్టుపాటం వల్ల అలా అనిపిస్తున్నాను కానీ అదేం లేదు. అరే నీ నెత్తి మీదకి నేను ఒక నూనె ఇస్తా, అది పెట్టుకో వస్తది. ఏం వస్తది? ఇక్కడ పెట్టుకుంటే నూనె ఇక్కడ దాకా వస్తది. నేను అది అన్న నువ్వు చూసుకో. చూడే పెద్దమ్మ ఎందుకు పంచులేస్తుందంటే ప్రయాణం చేసి ఆయాసం వచ్చింది. ప్రయాణం చేసిన వాళ్ళకి ఆయాసం కాక పాయాసం వస్తది. పెద్దమ్మ ఇప్పుడు పెదనాన్న బాగున్నాడా? బాగోపోతే నేనెందుకు చేసుకుంటాను? పెద్దమ్మ పంచులేసేస్తుంది. ఏరా స్టేజ్ మీదకి వచ్చాక పంచులు అయిపోతే పంచర్లా వేసుకుంటారు. సరే పెద్దమ్మ, నీకు మోకాలు నొప్పులు లేవు కదా? నీకెట తెలుసురా? వచ్చిన దగ్గర నుంచి అందరిని ఎక్కుతున్నావు కదా. మనకు ఆస్తి ఇవ్వట్లేదు పెద్దమ్మా. ఎవర్రా చెప్పు, తాట దేస్తా. అదిగో ఏంటమ్మా ఆస్తి ఏమని అంటున్నావంటగా? మాకెంత పెద్ద సంబంధాలు వచ్చినాయో నీకు తెలుసా? బ్రహ్మాండమైన సంబంధాలు. 100 ఎకరాల చెరుకు తోట ఇస్తానంటే వీడు వినకుండా చెరుకు తోటలో పడి మేసే ఏనుగును కట్టుకున్నాడు. ఇదిగో నిన్నగాక మొన్న పెళ్ళి కాజలు, ఆ కాజల సంబంధం కూడా మా వాడికే వచ్చింది. యాక్వేరియం లో చేపల మధ్యలో చేసుకోవాల్సిన పెళ్లి
ఇదిగో తిమ్మింగళంతో కలిసి బతుకుతున్నాడు ఈడు. నేను పెళ్లికి ముందు కాజల్లో ఉండదని తెలుసా? కాజల్లా ఉన్నావా మడత కాజాలాగా ఉన్నావా? ఏమండి అమ్మాయి, మేము అడుక్కోవడానికి రాలా, మీరు ఇస్తానన్నారని అడుక్కోవడానికి వచ్చాం. అదేదో భూమి ఇస్తానన్నారంటే ఇచ్చేయండి, మేము ఇస్తాము. ఎంత ఉంటే అంత. బంగారం కూడా ఇచ్చేయండి, మేము ఇస్తాం. ఎంత ఉంటే అంత. ఇదిగో డబ్బులు ఇస్తానన్నారంటగా, ఇచ్చేయండి, మేము ఇస్తాం. ఎంత ఉంటే అంత. కర్ర దిగుద్ది నీకు. ఎంత ఉంటే అంత. ఏదో పెద్దదాన్ని బాగా ఇస్తావని వచ్చాం. ఏమి ఇస్తావో ఇవ్వు. మీరు పెద్దవాళ్ళు, మీ బాధ అర్థమైంది నాకు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి, ముందు డిస్కస్ చేసి ఇస్తాను. ఒరే, ఇంతసేపు కాళ్ళు బీకొచ్చిందాకా నిలబెట్టావు, ఈ మాట వింటానిక? మెత్తటి కుర్చీ ఏ యాదవా కూర్చుంటా. నిన్నేరా ఎదవా. నిజంగా మా రామ్ ప్రసాద్ కి పెద్దమ్మలాగే ఉన్నారు. ఆయనకు పంచులు దాటి పెద్దమ్మ రేంజ్ లో వేశారు. అద్భుతం అమ్మా, సూపర్. పెద్దమ్మ పంచులకి రామ్ ప్రసాద్ ఫ్లాట్. సౌండ్ లేదు అక్కడి నుంచి. సంతోషం. ఈ పండగ రోజు మీరు కూడా మాతో పాటు ఇక్కడ ఉండడం చాలా బాగుంది. ఆవిడ అలా అంటారు కానీ చివరిలో ఆస్తి అంతా రాసిచ్చేస్తారు. ఏం చేసుకుంటది? చాలా సంతోషం అమ్మా, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషం. మా ఈటీవీ ప్రేక్షకులు పండగ సూపర్ గా చేసుకోండి. ఎందుకో అరిసి చేసుకున్నారా, ఎంత గారెలు చేసుకున్నారా, దానికి చిన్న బొక్క పెట్టారా, చక్కగా కడుపు నిండా తినండి, మా ప్రోగ్రాం చూడండి, హ్యాపీగా నవ్వండి, అన్ని అరిగిపోతాయి. అసలు అమ్మ నువ్వు పనిచేసేస్తుంటే ఇక్కడ మొత్తం అందరు ఫ్లాట్ అయిపోయారు తెలుసా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా సంవత్సరాల తర్వాత చాలా మూవీస్ కలిసి చేసాం. హీరోయిన్ గా నేను ఉన్నప్పుడు మదర్ గా చాలా సినిమాలు చేసింది. అండ్ నిజంగా తల్లిలాగా చూసుకున్నాను నా టైంలో. కదా ఇలాగా ఇప్పుడు అది తీసేశారు అమ్మాయి. అప్పటికైనా ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, యూత్నెస్ పెరిగింది, పంచెస్ పెరిగాయి, అన్ని కూడా చాలా సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ. వీళ్ళంతా ఆస్తి కొట్టేయడానికి వచ్చారు. నువ్వు అలా గట్టిగా ఉండు, మనం కొట్టేద్దాం. ఆస్తి ఆవిడ ఇస్తే కదా మనం తీసుకున్నాక మూట కట్టుకున్నామా వెళ్ళిపోయాం. అంతే, జంప్ జిలాని ఇక్కడి నుంచి. నువ్వు ఇంత ఎనర్జీతో ఉండు, మేము అలాగే చూసుకుందాం. సూపర్. ఎవరది ఏం చేస్తున్నావు? పాట పాడుతున్నా. ఎందుకు? ఎవరు నా మాట వినట్లేదు, అందుకే పాట పాడతాను ఫిక్స్ అయ్యా. అయ్యో బాబోయ్, చంటి పిల్లలు ఉన్నారు, తప్పతారు. ప్లీజ్ అలాంటివి చేయమాక. కావాల్సి వస్తే మంచి సింగర్లు, మంచి బ్యాండ్ తెప్పించాను, వాళ్ళు బాగా పాడతారు. బతికిపోయాం. La 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 la. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బొబ్లు గమ్ము అంటుకున్నదంటే పోగునమ్మో. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నాని అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నాపలేవు నన్ను నమ్ము. ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై చెట్ట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. లా 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 లా.
ప్రేమించే ప్రేమగా పూరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే హృదయం అన్నది ప్రేమించే నా ప్రేమవా పూరించే ఊహవా ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే న్యూయార్క్ నగరం నిదరోయు వేళ నేనే ఒంటరి చలియో తుంటరి తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా నాలుగద్దాల కోడల నడుమ నేను వెలిగే దివ్వెల తరిమే క్షణములో ఉరిమే వలపులో నానా 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 భయ్యా ఇప్పటి వరకు అత్తయ్య గారు ఆస్తిస్తారా అని చెప్పి మేము అడిగే పర్ఫార్మెన్స్లు చేసాం. కానీ ఆస్తి ఇచ్చేస్తా అని ఆవిడే అడిగే పర్ఫార్మెన్స్ ఇప్పుడు చేయబోతున్నా. నువ్వా? మామూలుగా ఉండదు. ఏంటి డాన్సా? డాన్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవరెవరేంటి ఎవరనేది చూస్తే తెలుస్తుంది. బాబోయ్ వి ఆర్ ఎక్సైటెడ్. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అబ్బా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో రో రో గుండెకు జోరు తుమ్మల పోరు ఇంకా డిస్కో నేనే ముగ్గురు పిచ్చి నిద్ర పుచ్చి పోతా చూసుకో తిరుగుతానా అత్తో అత్తమ్మ కూతురో మొత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది బుల్లి పిల్లి అవ్వ నాకే కావాలి ఓ
అత్తమ్మ కూతురు. ఆహా, ఇంత మంచి పాట, అంత అదిరిపోయే పాట, దానికి అదిరిపోయే స్టెప్పులు ఈ పండగ రోజు. అయితే ఈ పండగకి ఇదే హైలైట్. నేను చిరంజీవి గారితో ప్రభుదేవ గారితో చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. వాళ్ళతో టెన్షన్ ఏముందో వాళ్ళు బాగా వేస్తారు, నేను ఎలా వేస్తానో అని టెన్షన్ ఉంటది కదా. ఆ టెన్షన్ ఈయనేం చేస్తాడో తెలియదు కదా. ఒకప్పుడు ఏం చేసేవాడు నుంచి ఏం చేశాడు దాకా వచ్చేసాడు. సూపర్, అది వండర్ఫుల్. మన కొరియోగ్రాఫర్ అభి మాస్టర్ ఈ సాంగ్ కి చాలా స్మార్ట్ కొరియోగ్రఫీ చేసేవాళ్ళే. అత్తయ్య గారు, మరి మీతో డాన్స్ చేసాను, ఆస్తి మనకు రాసిస్తే. మా అమ్మ ప్లీజ్, నేను అల్లుడు ఎంత చక్కగా మీతో డాన్స్ చేసాము. నేను నీతో డాన్స్ చేసినందుకు ఏం రాసిస్తావు? డౌట్ ఉందా? మీకు రాసిచ్చేంత శక్తి మా దగ్గర లేదు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. అత్తమ్మ కూతురు మొత్తంగా ఎత్తు వేసయ్యమ్మంటిరు. అంటే ఆదితో నేను ఇంత డాన్స్ చేసిన సాక్రిఫైస్ వేస్టా? కాదు భయ్య, ఇప్పుడు ఏంటి నాకు ఆస్తి రాదా? ఆస్తి డాన్స్ వీడియో ఉంటుంది చూడు, రోజు రాత్రి ఒకసారి చూసి దండం పెట్టుకో, అదే 100 కోట్ల ఆస్తి. ఓహో, చాలా పెద్ద ఆస్తి. అల్లుళ్ళు, ఈ ప్రెసిడెంట్ మన పొలాలన్నీ కబ్జా చేసేసాడు. మీరు వెళ్ళి తీసుకొస్తారా లేదా నన్ను రమ్మంటారా? సమన్యాయం చేయమంటే కబ్జా చేశాడా? మీరు ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య, నేను చూస్తా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఏది ఏమైనా సరే ఆ మాచిరాజు మగాడరా బుజ్జి. ఈ ఊర్లో ఇప్పటి వరకు ఒక్క మగాడు కూడా నా మీద చెయ్యలేదురా, ఆడు చెయ్యేసి కొట్టాడు. ఏం బతుకండి బాబు మీది. ఛీ, మీరు బతుకుతున్నారు, పెంట మీద కుక్క బతుకుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నేసి మాటలు అంటారా? అంతెందుకు ఇలా ఇలా కొట్టారు తెలుసా బాసురావు గారు? నేనైతే వచ్చేదారా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. బురదల పంది బతుకుతాంది, నువ్వు బతుకుతాను అన్నారు అన్న. ఎందుకన్నా ఇట్లా కొట్టిండి అన్న? పడతాడు కొడతారా? ఆడు కొట్టినప్పుడు ఏమీ అరవలేదు, మేము కొడితే వచ్చిందా మీకు రోసం? అప్పుడు ఏమైంది? మీ రోసం చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? అందుకే ఆడి పొలం కబ్జా చేసా, ఎవడు వస్తాడో చూస్తా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఇంకా పొలమే ఇవ్వలేదు, అప్పుడు అడవి పందులు దూరేసి లోపల. ప్రెసిడెంట్ గారు, ఏంట్రా అరుస్తున్నావు? దించేస్తా. మీరు సరిగ్గా చెబితే మిమ్మల్ని కూడా దించడానికి రెడీగా ఉన్నారు, అక్కడ చూడండి. పొలం లేదు గెలవలేదు, వెళ్ళిపోయి అక్కడ నుంచి. మనకి ఇంకో అల్లుడు ఉన్నాడు, అడుగు వస్తాడు చూడు. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నాయుడు గారు, ఇలా పొలంలో కూర్చోడం ఏం బాగాలేదు. జరగండ్రా, పని పడుకుంటాను ఇప్పుడు చెప్పు. అసలు మా పొలం ఎందుకు కంచేశారు? కంచేసింది నేను కాదు, వరుణ్ తేజ. ఈ ఆస్తి మొత్తం మా అత్త పేరు మీద ఉంది. ఆస్తి అత్త పేరు మీద మామ పేరు మీద ఉండదు, డాక్యుమెంట్ మీద ఉంటది. మీరు ఇలా ఆటో పంచ్ చేయడం నాకేం నచ్చలేదు. అయితే ఈసారి నుంచి మనం రిక్షా పంచి వేద్దాం. వెళ్ళిపోతున్నాడు అల్లుడు గారు. భయూరా మనం అంటే వీళ్ళు ఏం పీకలేరు కానీ కూర్చుందాం పదా. ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఉండ్రా, ఆడు మామూలుగానే ఒక మోస్తారుగా కనబడతాడు, కళ్ళజోడు ఎడితే అస్సలు కనిపించట్లేదు. ఆడికి అల్లజోడ ఎట్లేదు, నువ్వెట్టు. ప్రెసిడెంట్ గారు, ఈ పొలం మాది, ఈ మట్టి మాది. ఒరే, ఆడికి ఒక 2 సంచులు మట్టి ఇచ్చేంట్రా, పట్టుకుపోతాడు. ఇది చెయ్యి, ఇది పిడికిలి, ఇది గొడుగు. వద్దు వద్దు. ప్రెసిడెంట్ గారు, మా అత్త వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా? ఎవరు లేరు, చూడు ఒక్కరే ఉన్నారు. కాదండి బాబు, ఇప్పుడు ఎవరో వస్తున్నారంటే చూద్దాం. ఎవరు వచ్చినా ఏం చేయలేరు రా. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నువ్వు కొడితే పడిపోవడానికి అదేమైనా అత్తరు సినిమాలో సెట్టింగ్ అనుకున్నావా? ఈ ప్రెసిడెంట్ ఫిట్టింగ్ పడమన్నా పడవు అంతే. ఆ డాక్యుమెంట్లు ఏవి? ఇక ఇక్కడ ఉన్నాయండి. తప్పు అయిపోయింది మాచిరాజు గారు, మీ పొలం మీరు తీసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. అంత గట్టిగా ఎలా కొరగొట్టారు? అవి ఆల్రెడీ ఇరుగున్నారా? లఫంగిరిగెట్ట.
చూసా అత్తమ్మ ఎంత సేఫ్ గా తిరిగి వచ్చాయో. ముగ్గురు అల్లుళ్ళు వేస్ట్, నా మేనల్లుడే బెస్ట్. మేనల్లుడు తుసి గ్రేట్ హో. థ్యాంక్ యూ దానికి నిరూపించుకున్నావు. ఏంటి అంతా మన అత్తమ్మ స్టైలే మందంతా. మాటలుండో వెళ్ళడం పని గారించుకోవడం వచ్చేయడం. అది ఆ ఆస్తి పత్రాలు మనవి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ అల్లుళ్ళు ఎప్పుడు చూసినా ఆస్తి కావాలి, పొలం కావాలి అంటారు. అసలు పొలం విలువ తెలుసా మీకు? పొలం గొప్పదనం తెలుసా? పొలంలో పండించడానికి రైతు పడే కష్టాల గురించి మీకు తెలుసా? ముందు అవన్నీ మీకు చూపించడానికి ఒక పర్ఫార్మెన్స్ పెడుతున్నాను, అది చూసి నేర్చుకోండి. సూపర్ అత్తమ్మ. ఏమే ఈసారి పంటేస్తున్నానే, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వస్తే మన కూతుర్ని బాగా చదివించుకోవచ్చే, మన కష్టాలు కూడా గట్టెక్కుతాయి. మంచిదయ్యా. సరేనే, నేను పొలానికి వెళ్ళొస్తా. భగవంతుడా, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వచ్చేలా చేయి స్వామి. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. నాన్న ఎందుకు నాన్న నువ్వెప్పుడు ఈ మట్టిలోనే ఉంటావు? ఈ మట్టి అంటే నీకెందుకు ఇష్టం? చెప్తాదమ్మా. మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. ఇదేంటయ్యా, గతేడాది కంటే తక్కువ ఇచ్చారు, దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్లి కొల్లబెట్టుకో, ఎవడు కొంటాడో నేను చూస్తా. ఘోరమయ్యా ఇది. మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపులు నింపుకుంటున్నారయ్యా. ఏంట్రా నోరు లెగిస్తోంది? ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాడి లెగిస్తుంది. పాడే ముందు ఎంతే వేస్తారు పోరా నా. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష.
అప్పులు తెచ్చి కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారా? పొట్టను పెట్టుకున్నారా? పండించిన దానికి ప్రతిఫలం అడిగితే కొడుతున్నారు. ఇదేం న్యాయమని వాళ్ళని అడిగితే చంపేస్తున్నారా? మన బ్రతుకులు ఇంతేనారా? లేదురా, మారుతాయి, మారి తీరుతాయి. ఈ కత్తితోటే కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనబడేలా, అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా చేద్దాం. రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు. కంచెలా నిలుచుండగా కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడినే నిజమిదే నా విధి పనేనా ఇది ఎవరి నాటకమో బరువిదే నా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. ఈరోజు మీరు చేసిన ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఒక ఎమోషన్ ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా జరుగుతున్న నిజాన్ని చాలా చక్కగా చెప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. కడుపు నిండా క్షేమంగా టెన్షన్ ఫ్రీగా మన ఇంట్లో పడుకుంటున్నామంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ 2 people. ఇద్దరు వల్లే. జై జవాన్ జై కిసాన్. నేను తను కూడా పొలంలో పనిచేశాడు కాబట్టి ఆ మట్టి విలువ, ఆ రైతు విలువ చాలా చక్కగా తెలిసిన వ్యక్తి. కోతలు కోసేసిన తర్వాత పనులన్నీ తీసేసి కొప్పేస్తారు. కొప్పేసేటప్పుడు చిన్న చిన్న కంకులు పడిపోతాయి అక్కడక్కడ. ఆ బీటవారు ఉంటది నేల, ఆ నేలలో పడిపోయిన ఒడ్లని వాళ్ళు చిన్న క్లాత్ తీసుకెళ్లి ఆ గుంతల్లో వేళ్ళు అన్ని కొట్టుకుపోయిన ఇలా తీసుకుంటూ అవన్నీ తీసుకెళ్లి రాసి దగ్గర పోస్తారు. అంటే మనం తిన్న తర్వాత ఎంత అన్నం మిగిలిపోతే పక్కన పడేస్తాం. వాళ్ళు అలాగా ఎరల్లో చెయ్యి పెట్టి మరి లాక్కునే ఒడ్లు అవి. దానికి మనం గౌరవం ఇవ్వాలి. నిజంగా మనం అన్నాన్ని మాత్రం అసలు వేస్ట్ చెయ్యొద్దు, అది గుర్తుపెట్టుకుని. నిజంగా నా చిన్న పాప అడిగినప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఎందుకు నాన్న మట్టి మీద ఇంత ప్రేమ, కూలి చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అని. కానీ రైతు ఎప్పుడూ కూడా తన ప్రొఫెషన్ మార్చుకోడు, నష్టం వచ్చినా అదే చేస్తుంటారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రైతులందరికీ. నిజంగా చాలా చక్కగా చేసావు శను. నువ్వు ఎప్పుడు కూడా పూర్తి న్యాయం చేస్తావు. ఒక క్యారెక్టర్ తీసుకుంటే దాంట్లో ప్రాణం పెట్టి చేస్తావు. అది ఒక సాంగ్ లా కాకుండా నిజంగా జరుగుతుంది, ఒక ఊర్లో వెళ్ళి చూసినట్టే అనిపించింది. సో రైతుల పండుగ, సంక్రాంతి పండుగ, మొదటి పంట చేతికి వచ్చి సంబరాలు జరుపుకునే టైము. సో ఈ ఇయర్ నుంచి రైతులకి ఏ కష్టాలు లేకుండా వాళ్ళు 10 మందికి అన్నం పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం కూడా చక్కగా హ్యాపీగా తిని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ లాక్డౌన్ టైంలో నిజంగా వారియర్స్ ఎంతో మందిని చూసాం. బట్ వాళ్ళతో పాటు ఈ కోవిడ్ టైంలో లేని హీరోస్ రైతులు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రైతుల ద్వారా పండించిన ప్రతిదే దేశమంతా సరఫరా అయింది. అందుకే ఆ లాక్డౌన్ లో కూడా అన్నం తినగలిగాం. మరోసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని మనతో పాటు మిగతా వాళ్ళు కూడా భావించి ఏదో ఒక విధంగా సపోర్ట్ అందించాలి అని మనం కోరుకుందాం. అండ్ ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించిన మనోజ్ మాస్టర్, ప్లీజ్. టీమ్, వండర్ఫుల్ టీమ్. సీనుతో పాటు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు వాళ్ళంతా. థ్యాంక్ యూ మనోజ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఆది గారు, మా అత్తని ఇంప్రెస్ చేయడానికి ఊరు నుంచి ఒక బ్యాచ్ దింపా. ఇంప్రెస్ అయిపోద్ది, ఆస్తి మొత్తం మాకే ఇస్తుంది, మామూలుగా ఉండదు. హలో, మీరు వేరే వాళ్ళని దింపారేమో, నేను మా నాన్నని దింపా, మామూలుగా ఉండదు. మీరు దింపుతారు, నేను దింపే వాళ్ళని చూస్తే మీకు దిగిపోద్ది. హలో, మీ ముగ్గురిది చెడగొట్టడానికి నేను కూడా మా బ్యాచ్ దింపా. అవునా? ఎలా గెలుస్తారో నేను చూస్తా. నరేష్, మీ నాన్న రమ్మని రా ఫస్ట్. నిద్రపోయింది జల్లై. ఏమిటి వచ్చి నా ఒళ్ళో పడ్డావు? గోదావరి ఎల్లాకెల్లా పడ్డప్పుడు తప్పు లేదు, నేను పడితే తప్ప.
మాటకారే. మాటకారు కాదు, ఆటో కారు. ఇలాంటి పాత్రలకి ఆటోలు తీసుకురావడం బాగాలేదు. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా నేను దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, ఆటో రివర్స్. ఘట్టం అంటే గుర్తొచ్చింది, గుట్ట వెనక్కి వెళ్దామా? పదా. వెనకాల దాక్కున్నది. చాలురా బయటకి రారా. నువ్వేనా మా సారు గురించి తప్పుడుగా రాసినది? ఏం చేస్తాను చూడు. నన్ను కావాలంటే ఏమైనా చెయ్యండి, మా బావని ఏమీ చెయ్యకండి. వాడు మా స్కిట్ లోనే ఏమీ చేయడు, నిన్నేం చేస్తాడు? గాలి. నమస్తే విలేకర్ గారు. నమస్తే మడిచి. మీరు ఆపు, ఇంకోటి ఉంది. అది కాదు అసలు కామెడీ అంటే. మా వాళ్ళని పిలిపించాను, అత్తమ్మా నువ్వు ఇంప్రెస్ అవుతావు, ఒక్కసారి మా వాళ్ళకి మ్యూజిక్ వేసుకొని వస్తారు. అందరికీ నమస్కారం. అరే ఓ జమూరి, ఒక అమ్మ కాని, ఒక అయ్య కాని, ఒక చెల్లి కాని, ముందు వచ్చిన పని కాని. అమ్మలారా అక్కలారా, మేము ఆస్తి కోసం చెయ్యట్లేదు, అంతస్తు కోసం చెయ్యట్లేదు, మీరు కామెడీ కూడా చెయ్యట్లేదు. అరే మన తాయితల మహిమ గురించి అందరికీ చెప్తాం. ఒక రష్మి సుధీర్ల జంట ఎలా కుదిరింది, ఒక అధ్యయన సుయల జంట ఎలా కుదిరింది, ఒక ఇమాన్యుల్ వర్ష జంట ఎలా కుదిరింది. అంతమందికి అన్ని తాయితలు ఇచ్చావు, నాకేంటారు దాన్ని ఇచ్చావు. మన తాయితు మహిమ చెప్పి మంచి మంచి తాయితులను పిలిపిస్తాం. ఒరే తాయితులు రండి. అరే ఓ జమూరి, ఎలా ఉన్నారు మన తాయితులు? హలో, ఏంటి ఇదే నువ్వు తీసుకొచ్చింది? ఇప్పుడు వేటగాడు చిత్రం నుంచి ఎంటి వాడుగా మా భాస్కర్ వస్తున్నాడు చూడు. ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. కొడతారు, ఆగు, ఇది అయిపోయాక కొడతారు. బ్రదర్ నాగేశ్వరరావు, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, రాస్కెల్ రాస్కెల్. అలా రాసుకెళ్ళి ఎడదాకా వచ్చింది. మీటింగ్ లేటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ చివరోడు ఏ వాయిస్ చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. రాస్కెల్ రాస్కెల్. 1వ తారీఖు నీకు భయం అంటే ఏమిటో నేర్పిస్తా. మాకు ఇప్పుడే వచ్చిందా భయం. రాస్కెల్ రాస్కెల్. పాస్కల్ పాస్కల్. పండగ పూట బుర్ర కథ ప్లాన్ చేశా, అది చూడండి హైలైట్ గా ఉంటది. రండి అన్న. ఇది కాదురా మనది. అమ్మగారితో మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు
నవ్వుతూ ఉన్న అమ్మగారికి కూడా కష్టాలు ఉంటాయి, ఏంటి బాధలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడొస్తాయో తెలుసా? ఎక్కడొస్తాయి? జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ లో వస్తాయి గురువు గారు. జబర్దస్త్ లో ఆవిడ ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? అయ్యో తందానా దేవనందనా, నవ్వు రాకపోయినా నవ్వి, వచ్చిన మెసేజ్ చదివి, నిద్ర వస్తే కాస్త ఆగి, చిట్టులో నా ముందుకు సాగి, అయ్యో తందానా దేవనందనా సరికడ దందరికా. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఇచ్చిన మన ప్రదీప్ మాచిరాజు గారు ఇక్కడే ఉన్నారు. మరి అటువంటి ప్రదీప్ మాచిరాజు గురించి ఒక వాక్యం చెప్పాలనుకున్నారు గురుగారు. యాంకరింగ్ కి ఒకలే రాజు, అతడే ప్రదీప్ మాచిరాజు. ఇంట్లో ఈయన తక్కువ ఉంటాడు, ఎక్కడుంటారా? ఇంట్లో అతనే తక్కువ ఉంటాడు, పెద్ద పండుగ ప్రోగ్రాం బాగోదు, అమ్మాయిల గుండెలు ఎక్కువ ఉంటాడు, సరికడి జుంతరితా. ఈ టీం లీడర్లకి కొన్ని కష్టాలు ఉన్నాయి కదా గురువు గారు. ఈఎంఐ కట్టాలని ఒకడు, ఆ ఎంఐ దొరకలేదని ఒకడు, పేమెంట్ పెంచమని ఒకడు, పెంచకపోతే అలిగేదొకడు. తందానా తందానా దేవనందనా. చాలా 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 బాగా పర్ఫార్మ్ చేశారు. మరి రోజా గారు ఎవరికి ఇస్తారు ఆస్తి? వీళ్ళ ముగ్గురికి అయితే రాని మనగా. ఆస్తి గురించి తర్వాత మాట్లాడదాం గానీ నిజంగా కన్నుల పండగగా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ చాలా మందికి ఇవన్నీ తెలీదు, సంక్రాంతిలో ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసేలాగా మీరు ఈ విధంగా అరేంజ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపించింది. హీరోల డూప్లికేట్ క్యారెక్టర్, మామూలుగా రికార్డింగ్ డాన్స్ అనేది మనకి అటు సైడ్ కొంచెం ఫేమస్. సో ఇవన్నీ నేను చూడలేదు కానీ టీవీలో చూసాను, ఇక్కడ కళ్ళారా చూపించారు. చూపించిన వాళ్ళకి థ్యాంక్స్. ఓకే, సో అద్భుతంగా అసలు ఏ మాటకు ఆ మాట. మా అత్త ముగ్గురు కూతుర్లు ఆ ఫేస్ చూడు, బొమ్మూతి పెట్టింది ఆవిడ. ఎందుకు? ఓరివిడాసాలు ఏం కావాలి? ఆస్తి పేపర్, దానికి అలా ఫేస్ పెట్టడం ఎందుకు? ఇక్కడ రండి, మేడం గారిని అడగండి, వచ్చేస్తాయి. రండి. ఆస్తి వస్తున్నాను కానీ మొహాలు చూడు కలకల్లాడుతున్నాయి. అడగండి, అత్తమ్మ అక్కడ ఉంది. అత్తగారు ఏంటా పిలుపు? వచ్చి ఆల్మోస్ట్ అమ్మా అలా ఉంది ఇది. నేను తొందరగా ఆస్తి రాసి ఇచ్చేస్తాను, లేకపోతే ఇది ఎన్నిసార్లు విన్నాలో ఏంటో. పెద్దల్లుడికి 50 ఎకరాలు, రెండో అల్లుడికి 50 ఎకరాలు, మూడో అల్లుడికి 50 ఎకరాలు. మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో, మొత్తంగా సత్తా చూపించమంటిరో. ఆస్తిలో ఎవరికి ఏమొచ్చాయో చూసుకోండి ఒకసారి, ఎందుకే మంచిది. ఎక్కడండి ఇది? హైదరాబాద్ లో 50 ఎకరాలు ఎక్కడో. నాకు మా నాన్న ఇలాగే ఇచ్చాడు, నేను మీకు అలాగే ఇచ్చాను, వెళ్ళి ఎత్తుక్కోండి. ఏంటి వెతుక్కోవడానికి? మేము అంతంత ఖర్చు పెట్టి మా సపోర్టర్స్ అందరం తీసుకొచ్చింది. వెతుక్కోవడానికి మేము రికార్డింగ్ డాన్స్ వాళ్ళని పెట్టించింది. నీ మొహం ఎక్కడుందో మేము ఎత్తుక్కోట్లా. అంటే ఇప్పుడు ఈ పేపర్లు తీసుకొని హైదరాబాద్ మొత్తం తిరగాల పొద్దున్నే? 50 ఎకరాలు కావాలంటే తిరుగు, లేకపోతే వదిలేయి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మేము రికార్డ్ డాన్స్ 5 లక్షలు ఖర్చు పెట్టాం. మేము 10 లక్షలు ఖర్చు పెట్టానండి. నేను 20 పెట్టాను. అవంతా మీ స్పెషల్ ఇంట్రెస్ట్ లని అప్పుడే అర్థమైందిలే మాకు. కాదండి, అసలు ఈయన ఎవరు? గాలి పోచే మా మామయ్య. ఎవరు అసలు ఇతను? మా నాన్న. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు అల్లుళ్ళ పరిస్థితి ఏంటి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ. మనతో పాటు రైతులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ పండగ రోజు కుటుంబం అంతా కలిసాము, ఎంతో సరదాగా ఆ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం అల్లుళ్ళు వేషాలు వేసిన మా వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అన్నిటికంటే అతి పెద్ద పాత్ర పోషించిన మా అత్త. చాలా భారమైన పాత్ర ఇది. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మిగతా వాళ్ళందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆనందాన్ని వెల్లువైతే కళ్ళలోన
ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా.